ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. మహిళలందరూ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు ఒక్కసారిగా కోపోద్రుకులయ్యారు. ఎందుకంటే పాస్టర్ సాలెం రాజు చేసిన వ్యాఖ్యలు, అంటే మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ కూడా బజార్ వాళ్ళ కిందికే వస్తారు అని చేసే వ్యాఖ్యలు మహిళల యొక్క ప్రైవసీని, అలాగే వారి వ్యక్తిగత విషయాన్ని, వారి గౌరవాన్ని కించపరిచినట్లే. ఆయన ఏ రూపైనా ఆ మాట అన్నప్పటికీ కూడా అది అనాల్సిన మాట అయితే కాదు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత హెచ్ఆర్సీ వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఆర్టికల్స్ అన్ని కూడా ఒక 2-3 ఆర్టికల్స్ అని అట్రాక్ట్ చేస్తారు. దానికి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 21. దీని ప్రకారంగా మహిళలకు స్వేచ్ఛగా జీవించగలిగే హక్కు వారికి ఉంటుంది. వారిని అగౌరవపరచడం కానివ్వండి, వారి సెల్ఫ్ డిస్క్రిమినేషన్ ని వేలెత్తి చూపించడం కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి అందులో చాలా క్లియర్ గా ఉంటుంది. అలాగే ఆర్టికల్ 49, 15 ఏం చూపిస్తుందంటే వారు స్వేచ్ఛగా, అంటే ఇది జెండర్ డిస్క్రిమినేషన్ కి సంబంధించిన ఆర్టికల్ కింద వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే వారికి నచ్చినట్టు వారు ఏ విధంగా జీవించాలన్నది, వాళ్ళు ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలన్నది, వాళ్ళు ఏ విధంగా వారి నడవడిక ఉండాలన్నది వారి స్వంత వ్యక్తిగత విషయంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని మాత్రం చాలా చాలా సీరియస్ గా హెచ్ఆర్సీ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది కనుక వాళ్ళు ఎవరైతే మన మహిళల మీద వ్యాఖ్యలు చేశారో సాలెం రాజు గారు, ఆయనను మొత్తము ఇది నిజంగానే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఇదంతా ఎంక్వైరీ చేసి పిలిచి అంతా మాట్లాడిన తర్వాత వీరికి పనిష్మెంట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మహిళలను కించపరచడమే కాకుండా వారిని అగౌరవపరచడము, తర్వాత వారిని అంటే మహిళలను చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా పూలు పెట్టుకున్నంత మాత్రాన బజారు మనుషులు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే పెట్టుకోకూడదా పూలు? మీరు ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా, అలాగే వారి మనసు నొచ్చుకునేలాగా, వారు మానసిక వ్యధ పడేలాగా మనం ఎప్పుడూ కూడా మాటను మాట్లాడకూడదు. అట్లా మాటలు మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా వారి మీద పనిష్మెంట్సే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూడండి, 2 రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు కూడా చాలా మానసికంగా వ్యధపడుతున్నారు. అంటే మొన్నేమో అమరావతికి సంబంధించిన దాంట్లో వేషలుగా చిత్రీకరిస్తే ఈ రోజేమో పాస్టర్ గారు మల్లెపూలు పెట్టుకుంటేనే బజారు వాళ్ళు. అంటే మహిళలు ఎలా కనిపిస్తున్నారు? వీళ్ళకి నార్మల్ గా మాట్లాడుతున్నారేమో స్టేజ్ల మీద ఎక్కగానే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమో, మేము గొప్ప అని చూపించుకోవడం కోసమో అని చెప్పేసి మహిళను టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది అసలు చాలా 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 పనిష్మెంట్ ఉండే శిక్షలు కూడా ఉంటాయి. మీరు గొప్పలు చెప్పుకోండి, అంతేగాని మీరు ఇంకొకరిని కించపరిచేలాగా మాట్లాడుతూ మీరు గొప్ప అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. హెచ్ఆర్సీలో ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే ఆర్టికల్ 21, ఆర్టికల్ 49, 15 అట్రాక్ట్ అవుతుందో ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ అనేది సివియర్ గానే ఉంటుంది. హ్యూమన్ రైట్స్ ఎక్కడ కంప్లైంట్ రైస్ అయిందంటే హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ రైస్ అయింది. కాబట్టి మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఇది హెచ్ఆర్సీలో తీసుకుంటే, అంటే ఇది మనం స్టేట్ హెచ్ఆర్సీలో కానివ్వండి, నేషనల్ హెచ్ఆర్సీలో కానివ్వండి, మనం కంప్లైంట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు ఆల్రెడీ స్టేట్ లో కంప్లైంట్ చేశాము. ఇక్కడ మనకు ఏమి కరెక్ట్ గా మనం అనుకున్నంత పనిష్మెంట్ రాకపోతే మనం నేషనల్ వైడ్ గా వెళ్ళేసి మనం అక్కడ కంప్లైంట్ చేసుకోవడానికి కూడా సోర్స్ ఉంటుంది. సో ఒక్క మహిళని, అదే ఇది చాలా జనాలు అందరూ ఉన్నప్పుడు ఒక సభలో జరిగిన దాని కాబట్టి హ్యూమన్ రైట్స్ లో ఈ కంప్లైంట్ అనేది రేస్ అయింది. అలాగే సింగిల్ గా ఒక మహిళ వెళ్తున్నప్పుడు బాడీ షేమింగ్ చేస్తూ ఆమెను అగౌరవపరిచేలాగా మాట్లాడడం కానివ్వండి, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ను కామెంట్ చేయడం కానివ్వండి, ఆమె కలర్ ను కానివ్వండి, ఏదైనా సరే కామెంట్ చేశారు అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అక్కడ మీరు ఈ కేసుల కింద, ఈ సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ పడుతుంది. ఐపీసీ 504, ఐపీసీ 509, అలాగే ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 67 కింద మీరు కేసులు ఫైల్ చేశారంటే వాళ్లకు 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు 2 స్టేట్స్ కు సంబంధించిన మహిళల మనోభావాలను దెబ్బతీశారు. వారిని అగౌరవపరిచేలాగా సాలెం రాజు గారు మాట్లాడారు. ఈ సాలెం రాజు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, 2 రాష్ట్రాల వ్యాప్తంగా
దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ రాస్తారోకలు కూడా జరిగినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాను రాను రోజు కూడా మహిళలను కించపరిచే మాటలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము అనుకుంటాము మాట్లాడేస్తే వదిలి ఇంకా అయిపోతుంది, అప్పటి మందం ఇంకా ఇది ఎవరు మర్చిపోతారని కాదు. అలా ఉండదు. మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, సెక్షన్స్ ఫైల్ అవుతాయి, శిక్షలు పడతాయి, ఇవన్నీ ఉంటాయి. సో జాగ్రత్త. సాలెం రాజు గారి పైన కూడా ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆయన మీద కేసులు ఇప్పటికే ముందర కూడా ఫైల్ అయి ఉన్నట్టుగా తెలిసింది. సో అంటే ఈయన మీద కేసులన్నీ కామన్ గా ఉన్నాయి అని చెప్పేసి ఆయన అంత ధైర్యంగా మాట్లాడడం జరుగుతుందా, లేకపోతే చట్టాలు ఏం చేయలేవు అని అనుకుంటున్నారా? ఒకవేళ చట్టాలు మీరు గనక చేసినవి ప్రూవ్ అయితే కంపల్సరిగా శిక్షలు అనేవి చాలా చాలా సివియర్గా ఉంటాయి. అమ్మాయిలను ఎప్పుడు కూడా మాట్లాడే ముందు, వారిని తిట్టే ముందు, లేదంటే వారిని అగౌరవపరిచే ముందు, వారి మనోభావాలను దెబ్బతీసే ముందు, లేదంటే వాళ్ళ బాడీ షేమింగ్ చేసే ముందు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు అమ్మాయిలే కదా అని చాలా తేలిగ్గా చీపుగా చూసి మాట్లాడారు అంటే ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరు. కేసు ఫైల్ అయిందా 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి. పనిష్మెంట్ తో పాటు జరిమానా ఎన్ని లక్షలు వేస్తారనేది జడ్జి గారి చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసిన వాక్యాలను బట్టేసి, దాన్ని బట్టేసి. ఇక్కడ మత మార్పిడి, తర్వాత నెక్స్ట్ మతాన్ని కించపరిచేలాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. హెచ్ఆర్సీ ఊరికేనే వదిలిపెట్టదు. హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ అంటే మానవులకు సంబంధించిన హక్కుల పైననే ఇది ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు న్యాయం చేయాలనే హెచ్ఆర్సీ చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారికి న్యాయం చేసే వైపుగానే, అంటే మానసికంగా అనుభవిస్తున్నారు కదా మహిళలు. అందుకని కాబట్టి తీసుకున్న మాటను వెనక్కి తీసుకొని సారీ చెప్తూ మహిళలందరికీ, ఇప్పుడు ఎంత పెద్ద సభలో అయితే మీరు మాట్లాడారో అంత పెద్ద సభ పెట్టేసి 2 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా పాదాలు పట్టుకొని మరి క్షమాపణ కోరుతున్నట్టు అని చెబితే తప్ప ఈ కేసుని మహిళలు శాంతించి వెనక్కి తీసుకునేలాగా కనిపించట్లేదు. సో సాలెం రాజు గారు, మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సింది. మీరు ఒక పాస్టర్, ఎంతో మందికి మీరు నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇంకొక మతానికి సంబంధించిన మహిళలపై అలా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. సో జాగ్రత్త. హెచ్ఆర్సీలో కూడా కేసు ఫైల్ అయ్యింది. ఇంకా ఫ్యూచర్ లో మరి మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అట్రాక్ట్ అయితే పనిష్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.